ఆశ్రయదుర్గం ఆనందగానము మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సజీవులుగా ఆయన స్తుతించే ఈ కృపను మనం అందరం కలిసి సహవాసం చేసి ఏకకంఠంతో ఆయన గానం చేసి ఆయన స్తుతించి ఆరాధించే అద్భుతమైన సమయాన్ని మరొకసారి మన జీవితాలు ఇచ్చినందుకు మన దేవునికి వందనస్తులమైన మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన పిల్లలుగా మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు. మన ప్రతి అడుగు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు కనబడకుండా మరుగైనది ఏది లేదు అని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. మన జీవన ప్రయాణంలో అనేక సార్లు మన అడుగులు తడబడుతున్నప్పుడు ఆయన చెయ్యి ఇచ్చి మనల్ని తిరిగి నిలబెడుతున్నాడు. పడిపోయిన వారిని, కృంగిన వారిని ఉద్ధరిస్తున్నాడు ఆయన. కనుక అలాంటి ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన చాటున మనం నివసిస్తూ సర్వశక్తుడైన ఆయన నీడను విశ్రమిస్తూ ఉన్నప్పుడు ఏ దిగులు, తొందర, అపజయం, శోధన మనల్ని అంటుకోవు, మనల్ని దేవుని నుండి దూరం చేయలేవు, మనల్ని కృంగదీయలేవు. 28వ కీర్తనలో భక్తుడు పాడుతున్నాడు, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అని పైన మొదటి చరణంలో నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును అంటాడు. కనుక మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆయన తిరిగి జవాబు ఇవ్వకపోతే మనం సమాధిలోకి దిగిన వారి వలె అయిపోతామన్న కీర్తనాకారుడి మాట ఎంత సత్యం. అందుకే మరొక చోట భక్తుడు అంటా ఉన్నాడు, నీవు మాకు సహాయం చేయకపోతే ఎప్పుడూ నశించి ఉండేవాళ్ళం, నీ హస్తం మాతో కూడా రాకపోతే మౌనంలోకి దిగిపోయి ఉండేవాళ్ళమని. 28వ కీర్తనలోనే 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఎవరు ఆపదలో నిజంగా సహాయపడగలరో ఆయన యందు మనం నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మన కార్యాలు మనం సఫలం చేసుకోగలం, మన ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మనం బయటపడగలం. కనుక మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని గ్రంథం చెబుతుంది. అనేక సార్లు శ్రమలు, ఇబ్బందులు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు మనం మనుషుల తట్టు చూస్తాం. పలుకుబడి గల వారు, రాజకీయ నాయకులు, డబ్బున్న వారి దగ్గర సహాయం కొరకు మనం పరుగులు పెడతాం. ఆశ్రయము కీడమైన యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే సహాయం కలిగింది అన్న భక్తుని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటే పాటగా వింటూ మనకున్న ఇబ్బందుల్లో, నిరాశల్లో, శ్రమల్లో కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన యందు సంతోషిద్దాం, మన హృదయాల్ని ప్రహర్షింపజేసుకుందాం. నమ్మిక ఉంచిన నా హృదయం నీ యందు ఓ యేసయ్యా అనే పాట. నమ్మికయుంచెను నా హృదయం నీయందు ఓ యేసయ్యా, నమ్మికయుంచెను నా హృదయం నీయందు ఓ యేసయ్యా, అందుకే కలిగెను సహాయం ప్రహర్షించుచున్నానయా, అందుకే కలిగెను సహాయం ప్రహర్షించుచున్నానయా, నాకేడమా ఆశ్రయమా, నాకేడమా ఆశ్రయమా, నీకే యెహోవా స్తోత్రం, నీకే యెహోవా స్తోత్రం. నమ్మికయుంచెను నా హృదయం నీయందు ఓ యేసయ్యా. రక్షించు నీ జనాంగమును, దీవించు నీ స్వాస్థ్యమును,
రక్షించు నీ జనాంగమును, దీవించు నీ స్వాస్థ్యమును. నీవే కాపరిగాను, నీవే కాపరిగాను, ఉద్ధరించు వారిని నిత్యము, ఉద్ధరించు వారిని నిత్యము. నాకేడమా ఆశ్రయమా, నాకేడమా ఆశ్రయమా, నీకే యెహోవా స్తోత్రం, నీకే యెహోవా స్తోత్రం. నమ్మికయుంచెను నా హృదయం నీయందు యేసయ్యా. 122వ కీర్తనలో మొదటి చరణం మనం చూసినప్పుడు, యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్న భక్తుని మాట మనం వింటాం. ఆయన ఉన్నతమైన స్థితిలో సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కూడా మందిరం పట్ల ఆయనకున్న ఆసక్తి, ఆ శ్రద్ధ, దేవుని సన్నిధిని ఆయన ప్రేమించిన విధానం మనం చూస్తాం. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించేవారు మందిరంలో ఉన్న శ్రేష్టతను, సమృద్ధిని అనుభవించగలుగుతారు. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము అన్న భక్తిని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మందిరాన్ని లక్ష్య పెట్టి ఆయన సన్నిధిని గౌరవించి ఆయన కొరకు, ఆయన మాట కొరకు, ఆయన ప్రసన్నత కొరకు మనం ఆతురత పడుతూ వెదికినప్పుడు దేవుడు అద్భుతమైన తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవుని పట్టణమైన యెరూషలేమును గురించిన 2వ చరణం 3వ చరణంలో, యెరూషలేమా మా పాదాలు నీ గుమ్మంలో నిలబడి ఉన్నవి అని. యెరూషలేము యొక్క శ్రేష్టత గురించి మరి దేవుడిచ్చిన కొన్ని ఆలోచనలు దేవుని గ్రంథంలో నాకు దొరికిన మాటలతో నీలాంటి రాజ్యమేది అనే పుణ్యభూమి యెరూషలేము గీతాల ఆల్బంలో రికార్డ్ చేసిన నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా అనే ఈ పాటలో మీరు కూడా గొంతు కలపండి. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. రక్షణ కార్యానికి కేంద్ర నగరమా, రక్షణ కార్యానికి కేంద్ర నగరమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. మన జీవన ప్రయాణంలో ప్రతిరోజు పోరాటమే, నిరంతరం సమరం. మన చుట్టూ ఉన్న పరిస్థితులతో, మన కుటుంబీకులతో, అనేకసార్లు మన ఇరుగు పొరుగు వారితో, మన పైనున్న అధికారులతో, మన శత్రువులతో, ఈ లోక సంబంధమైన విరోధులతో, అపవాదితో, శరీరంతో కూడా మనం అనేకసార్లు
పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. పరలోక సంబంధమైన విషయాల మీద మన దృష్టి పెట్టి దేవుని రాజ్య వ్యాప్తిలో మనం పరుగెడుతూ చీకటి శక్తులతో పోరాడుతున్నప్పుడు అది మన జీవితాలకు ప్రయోజనకరంగా మారుతుంది. ఈ లోక సంబంధమైన విషయాల గురించి, మనవి కాని వాటి గురించి ఆరాటపడుతూ పోరాటాలు చేస్తూ ఉంటే అవి మనకు, మన శరీరాల, కుటుంబాలకు నష్టాన్ని కలిగిస్తాయి. యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు అతను ప్రారంభం నుంచి కూడా పోరాడుతూనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. తల్లి గర్భంలో ఉండగానే లోకాన్ని నేనే ముందుగా చూడాలని, అన్నను తోసుకొని రావాలని తల్లి గర్భంలోనే పోరాటం ప్రారంభించాడు. జ్యేష్ఠత్వం కొరకు, అన్నతో ఆశీర్వాదాల కొరకు నాన్నతో కూడా పోరాటాలు చేసి తనము కాని విషయాల పట్ల ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయినా కూడా మోసకరమైన తన జీవితాన్ని దేవుని ముందు పెట్టి దేవుని సన్నిధిలో చివరిగా మంచి పోరాటం చేసి, ఈ లోక సంబంధంగా ఎన్ని సంపాదించిన ఇది నిజమైన ఆశీర్వాదం కాదు అని దేవుని దగ్గర ఒప్పుకొని, నీవు ఆశీర్వదించాలి, నువ్వు అప్పుడే నేను నిన్ను విడిచిపెడతానని దేవునితో పోరాటం చేసి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. యాకోబు జీవితాన్ని గురించిన పాట అడుగడుగున పోరాటం, అణువణువున ఆరాటం. ఈ సమయంలో విందాం. అడుగడుగున పోరాటం, అణువణువున ఆరాటం. అడుగడుగున పోరాటం, అణువణువున ఆరాటం. ఇంతేనా నీ జీవితం, ఎంతవరకు ఈ నాటకం? ఇంతేనా నీ జీవితం, ఎంతవరకు ఈ నాటకం? యాకోబు నిన్ను ప్రేమించే దేవుణ్ణి చూడు, నీ బ్రతుకును మార్చగోరినాడు. లోకాన్ని తొందరగా నీవు చూడాలని కడుపులోనే తోటివానితో పెనుగులాడినావు. లోకాన్ని తొందరగా నీవు చూడాలని కడుపులోనే తోటివానితో పెనుగులాడినావు. సహోదరునితోనా నీ పోరాటం, శరీరాశ కొరకేనా నీ ఆరాటం. సహోదరునితోనా నీ పోరాటం, శరీరాశ కొరకేనా నీ ఆరాటం. శరీరాశ కొరకేనా నీ ఆరాటం. యాకోబు నిన్ను ప్రేమించే దేవుణ్ణి చూడు, నీ బ్రతుకును మార్చగోరినాడు. 19వ తారీఖున ప్రొద్దుటూరులో ఒకరోజు సంగీత సాయంత్రాన్ని అక్కడ స్థానిక దైవజనుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి 20-21 తేదీలో మళ్ళా కర్ణాటక వెళ్ళబోతున్నాం. గౌరీబేనూరులో 2 దినాలు అక్కడున్న కొంతమంది సింఫనీ పరిచర్యల పట్ల ఆసక్తి కలిగిన వారు, ఆ ప్రాంతానికి ఈ సువార్త సంగీతాన్ని అందించాలని ఆశ కలిగిన వారు కలిసి ఏర్పాటు చేసుకున్న ఆ సంగీత పండుగలు 2 దినాల సంగీత పరిచర్య చేస్తాం. 23వ తేదీ విజయవాడలో గుంటుపల్లిలో జరుగుతున్న సభల్లో 1 దినం నేను సంగీత పరిచర్య చేయడానికి వెళ్ళబోతున్నాను. అలాగే నెల చివరిలో 27, 28, 29 తేదీల్లో సీలేరులో 3 దినాలు సంగీత పరిచర్యలు ఉంటాను. కనుక నా షెడ్యూల్ మీరు జ్ఞాపకం చేసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి అందరు. కనుక నిర్విరామ ప్రయాణాల్లో అనేక స్థలాలకు దేవుని సిలువను పట్టుకొని సిలువ సువార్తను ప్రకటిస్తూ పగలనక రాత్రి అనక తిరుగుతూ మరి దేవుని కొరకు మాకున్న బలాన్ని ఆయన ఇచ్చిన తలాంతులను వాడుతూ ఉండగా అనేక ఇబ్బందులు, ఆటంకాలు, వాటిని అధిగమించి అలసిపోకుండా బలహీనతలో కూడా దేవుని నుండి శక్తి పొందుకుంటూ
మేము ఈ పరిచయను ఇంకా ఘనంగా చేయడానికి, తద్వారా అనేక మంది దీవించబడ్డానికి, అనేక మంది ఆయన రాజ్యంలో చేర్చబడ్డానికి మీ ప్రార్థనా సహాయాన్ని మేము కోరుతున్నాం. మీకు సమీపంలో ఉన్న స్థలాలకు మీరు రండి. ఈ ప్రత్యక్ష సంగీతం ద్వారా అద్భుతమైన ఆనందాన్ని, ఆశీర్వాదాలు మీరు అనుభవించండి. జీవితకాలము దేవ నిన్ను స్తుతింతును, జీవితకాలము దేవ నిన్ను స్తుతింతును, నీ ఘన నామము నే సన్నుతింతును, నీ ఘన నామము నే సన్నుతింతును. స్తోత్రం స్తుతి స్తోత్రం నీతిమంతుడా, స్తోత్రం స్తుతి స్తోత్రం న్యాయవంతుడా, జీవితకాలము దేవ నిన్ను స్తుతింతును. కూలుచున్న వారిని ఉద్ధరింతువు, కృంగియున్న వారిని ఆదరింతువు, కూలుచున్న వారిని ఉద్ధరింతువు, కృంగియున్న వారిని ఆదరింతువు. స్తోత్రం స్తుతి స్తోత్రం నీతిమంతుడా, స్తోత్రం స్తుతి స్తోత్రం న్యాయవంతుడా, జీవితకాలము దేవ నిన్ను స్తుతింతును. దేవుని పిల్లలమైన మన కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవట, చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావట. కనుక దేవుడు మన చుట్టూనే మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉంచుతాడు. చాలాసార్లు మానవ సహజమైన దృష్టితో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సిద్ధం చేసిన అలాంటి ఆశీర్వాదాలు మనం కనుగొనలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుణ్ణి మనం అడిగితే ఆయన మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే ఆయన మన కొరకు సిద్ధపరిచినవన్నీ మనం పొందుకోవడానికి, వాటిని సొంతం చేసుకోవడానికి, అనుభవించడానికి, తద్వారా ధైర్యం తెచ్చుకొని ఆయనకు కృతజ్ఞులుగా జీవించడానికి వీలవుతుంది. కనులు తెరువుమయ్యా నీ క్రియలు చూచున్నట్లు, బయలు పరచకుంటే అర్థమగుటే ఎట్లు అనే పాట విందాం. కనులు తెరువుమయ్యా నీ క్రియలు చూచున్నట్లు, బయలు పరచకుంటే అర్థమగుట ఎట్లు. కనులు తెరువుమయ్యా నీ క్రియలు చూచునట్లు, బయలు పరచకుంటే అర్థమగుట ఎట్లు. సిద్ధమైనవన్నీ అనుభవింపనీయుము, దాచబడిన మేలు అనుగ్రహించి కాయము. సిద్ధమైనవన్నీ అనుభవింపనీయుము, దాచబడిన మేలు అనుగ్రహించి కాయము. కనులు తెరువుమయ్యా నీ క్రియలు చూచునట్లు, బయలు పరచకుంటే అర్థమగుట ఎట్లు. సమీపాన ఉన్న నీ సహాయము, సమయోచితమైన గొప్ప జ్ఞానము. సమీపాన ఉన్న నీ సహాయము, సమయోచితమైన గొప్ప జ్ఞానము. కనుగొని బలమొందనీయుము, కలవరపడకుండా కాయుము. కనుగొని బలమొందనీయుము, కలవరపడకుండా
అనుభవింపనీయుము దాచబడిన మేలు అనుగ్రహించి కాయుము సిద్ధమైనవన్నీ అనుభవింపనీయుము దాచబడిన మేలు అనుగ్రహించి కాయుము కనులు తెరువయ్య నీ క్రియలు చూచునట్లు బయలుపరచకుంటే అర్థమగుటెట్లు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే మన దేవుడు ఉన్నాడు. సదాకాలం మీతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే లేదా శత్రువు మన మీదకి వస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సహాయం, ఆయన కాపుదల, భద్రత మనకిస్తాడు. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునికేడు ఏనాడు యేసు, నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను. దేవుని పిల్లలుగా మనకు ధైర్యం ఉంది. మన ఒంటరి వారం కాము. మనల్ని అనాథలుగా విడవనని వాగ్దానం చేసిన ఆ తండ్రి మనతో ఉన్నాడు అన్న ధైర్యం మనకుంది. కనుక ఇతరుల్లా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ పాట వింటూ మన ధైర్యాన్ని ఇంకా పెంపొందించుకుందాం. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. పోరాటము చేయకుండనే, ఏ ఖడ్గము దూయకుండనే తరుమువారు పారిపోలేదా. పోరాటము చేయకుండనే, ఏ ఖడ్గము దూయకుండనే తరుమువారు పారిపోలేదా. ఊరక నిలిచిన చాలును, జరుగును రక్షణ కార్యము, బలపరచే యేసు మాటలో ఆదరించబడుతున్నాను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను. సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా చూస్తూ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ఉన్న ఇబ్బందులను, మా మీద ఉన్న ఆర్థిక భారాన్ని గమనించి కేవలం ప్రయోజనం పొందడం మాత్రమే కాదు, ప్రశంసించడం మాత్రమే కాదు, దాంతోపాటుగా మనం సహకరించాల్సిన బాధ్యత ఉంది అని గుర్తించి ముందుకొస్తున్న మరి సింఫనీ టీవీ కుటుంబ సభ్యులకు, అలాగే అప్పుడప్పుడు ఈ టీవీ కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక మీ సాక్ష్యాలు, మీ స్పందనలు, అలాగే మీ ప్రోత్సాహం కూడా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోకుండా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ధైర్యపరుస్తుంది అని తెలియజేస్తున్నాం. కనుక ఈ కార్యక్రమం అనేకులకి ఇంకా దీవెనకరంగా ఉండాలంటే మీ ప్రోత్సాహాన్ని కొనసాగించండి, మరింతగా పెంచండి, అనేకులకి కార్యక్రమం పరిచయం చేయండి, వారు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించేలా ప్రేరేపించండి. మీ స్థలాల్లో ఈ సంగీతం ద్వారా అనేక మంది దీవించబడాలి, దేవుని తెలుసుకోవాలి అంటే మీ స్థలాలకు ఈ సంగీత పరిచర్యల కొరకు మమ్మల్ని ఆహ్వానించండి. ఈ చక్కని శ్రేష్టమైన సంగీతం ద్వారా సులువుగా దేవుని మాటలు అనేకుల హృదయాల్లోకి చూపించి రక్షణ లేని వారిని రక్షణ వైపుకు నడిపించడానికి, చివరి దినాల్లో సంఘాలను ఉజ్జీవింపజేయడానికి, బలపరచడానికి, రాకడకు సిద్ధపరచడానికి, మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఓ సోదరా, యేసు ప్రభు రాకడా సమీపమవుచున్నది, అంతము దగ్గరవుచున్నది, దేవుని తీర్పు రానున్నది. ఓ సోదరా,
యేసు ప్రభు రాకడా సమీపమవుతున్నది, అంతము దగ్గరవుతున్నది, దేవుని తీర్పు రానున్నది. ఓ సోదరా, మరణం ఏ క్షణం ఎరుగం యౌవరం, మరణం ఏ క్షణం ఎరుగం యౌవరం. నీదు పాపము వీడుమో, క్రీస్తు యేసుని చేరుమో. నీదు పాపము వీడుమో, క్రీస్తు యేసుని చేరుమో. ఈ దినమే సుదినము, ఈ దినమే సుదినము. జగిల ఈ వేళ ఓ సోదరా. ఈ ఆడియో వీడియో ఆల్బమ్స్, సంగీత పండుగలు, ఈ జీవస్వరాలు టీవీ కార్యక్రమాన్ని 3 రకాలుగా జరుగుతున్న సింఫనీ సంగీత స్వార్థీకరణ ఉద్యమంలో మాతో కూడా చేతులు కలపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఈ పాటల ద్వారా, పాటల్లోని మాటల ద్వారా ప్రతి వారు మేలు పొందడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా పరీక్షలు రాస్తున్న బిడ్డలను నీ చేతులకు అప్పచెప్తున్నా. మంచి జ్ఞాపక శక్తితో నింపండి. మరి ఎగ్జామ్ సీజన్లో ఉంటూ ఉండగా విద్యార్థులందరినీ కూడా మీరు దయచేసి కరుణించమని, ప్రత్యేకంగా నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తూ శ్రమ పడుతున్న బిడ్డలకు తగిన ఫలితాన్ని దయచేసి వారి ఫలితాల ద్వారా వారి కుటుంబాల్లో గొప్ప ఆనందం వెలువరేయడానికి, నీ పిల్లలుగా వారు విజయాలు అందుకుంటున్నప్పుడు ప్రభా నీ నామానికి మహిమ రావడానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దయగల చేతులకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములో నేమతో బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు. జీవస్వరాలు